ఓం గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఏ రోజుల్లో శుభకార్యాలు నిర్వహించుకోవటానికి శుభముహూర్తాలు ఉన్నాయి, పండుగలు, పర్వదినాలు, సెలవు దినాలు ఏ రోజుల్లో వచ్చాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా వ్యూవర్స్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉపాధ్యాయుల దినోత్సవం, వినాయక చవితి శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో భాద్రపద మాసం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం ప్రారంభం 11 సెప్టెంబర్ 2026 శుక్రవారం ఉదయం 8:48 పాడ్యమి తిథితోటి భాద్రపద మాసం ప్రారంభమై 10 అక్టోబర్ 2026 శనివారం రాత్రి 8:23 అమావాస్య తిథితోటి భాద్రపద మాసం ముగుస్తుంది. అనగా 12 సెప్టెంబర్ 2026 శనివారం నుంచి భాద్రపద మాసం ప్రారంభమై 10 అక్టోబర్ 2026 శనివారం తోటి ఈ మాసం ముగుస్తుంది. 11 అక్టోబర్ 2026 ఆదివారం నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది. 2026 సెప్టెంబర్ నెలలో వివాహం నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. 2026 సెప్టెంబర్ నెలలో గృహారంభం, గృహప్రవేశం నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. 2026 సెప్టెంబర్ నెలలో అద్దె ఇల్లు మారుటకు మంచి రోజులు. 2026 సెప్టెంబర్ నెలలో నామకరణం నిర్వహించుకోవడానికి మంచి రోజులు. 2026 సెప్టెంబర్ నెలలో అన్నప్రాసన నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. 2026 సెప్టెంబర్ నెలలో సీమంతం నిర్వహించుకోవటానికి మంచి రోజులు. 2026 సెప్టెంబర్ నెలలో చెవులు కుట్టించుటకు మంచి రోజులు. 2026 సెప్టెంబర్ నెలలో పెళ్లి చూపుల కార్యక్రమం నిర్వహించుకోవడానికి మంచి రోజులు. 2026 సెప్టెంబర్ నెలలో నిశ్చయ తాంబూలాలు తీసుకొనుటకు మంచి రోజులు. 2026 సెప్టెంబర్ నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మంచి రోజులు. 2026 సెప్టెంబర్ నెలలో నూతన వాహన వ్యాపార ప్రారంభాలకు మంచి రోజులు. 2026 సంవత్సరంలో సెప్టెంబర్ నెల ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ బహుళ చవితి మొదలుకొని భాద్రపద బహుళ చవితి వరకు ఈ నెల ఉంటుంది. 1 సెప్టెంబర్ 2026 మంగళవారం, 3వ శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతం, భౌమ చతుర్థి. 2 సెప్టెంబర్ 2026 బుధవారం తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్ల పవిత్రోత్సవ ప్రారంభం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. 4 సెప్టెంబర్ 2026 శుక్రవారం 4వ శ్రావణ శుక్రవారం స్మార్త వైష్ణవ కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి, గోకులాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం, తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వర స్వామివారి పవిత్రోత్సవం సమాప్తి. 5 సెప్టెంబర్ 2026 శనివారం కౌమారి పూజ, శ్రీ వెంకటేశ్వర వ్రతం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, గురు పూజోత్సవము, టీచర్స్ డే ఉపాధ్యాయుల దినోత్సవం. 7 సెప్టెంబర్ 2026 సోమవారం తిథి ఏకాదశి, అజ ఏకాదశి, కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి పవిత్రోత్సవ అంకురార్పణ. 8 సెప్టెంబర్ 2026 మంగళవారం ప్రదోష వ్రతం, 4వ శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం, కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి పవిత్రోత్సవ సమాప్తి. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. 9 సెప్టెంబర్ 2026 బుధవారం మాస శివరాత్రి. 10 సెప్టెంబర్ 2026 గురువారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. 11 సెప్టెంబర్ 2026 శుక్రవారం తిథి అమావాస్య, పోలాల అమావాస్య, 5వ శ్రావణ శుక్రవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి పవిత్రోత్సవాలు ప్రారంభం. 12 సెప్టెంబర్ 2026 శనివారం భాద్రపద మాసం ప్రారంభం, చంద్ర దర్శనం. 13 సెప్టెంబర్ 2026 ఆదివారం వరాహ జయంతి, బలరామ జయంతి, సామవేదోపకర్మ. 14 సెప్టెంబర్ 2026 సోమవారం వినాయక చవితి, గణపతి నవరాత్రులు ప్రారంభం, ఉత్తర కార్తె మధ్యాహ్నం 1:24 ప్రారంభమవుతుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అంకురార్పణ. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి పవిత్రోత్సవాలు సమాప్తి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, సువర్ణ గౌరీ వ్రతం. 15 సెప్టెంబర్ 2026 మంగళవారం భౌమ చతుర్థి, ఋషి పంచమి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం. తాళ్లపాక శ్రీ చెన్నకేశ్వర స్వామివార్ల పవిత్రోత్సవాలు ప్రారంభం,
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి 16 సెప్టెంబర్ 2026 బుధవారం. బౌద్ధ జయంతి 17 సెప్టెంబర్ 2026 గురువారం. విశ్వకర్మ జయంతి. సూర్య షష్ఠి, పాపహర షష్ఠి. కన్యా సంక్రమణం రాత్రి 11:28 ప్రవేశిస్తుంది. 18 సెప్టెంబర్ 2026 శుక్రవారం. ఆముక్త భరణి సప్తమి, జ్యేష్ఠ వ్రతం. తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామివార్ల పవిత్రోత్సవం సమాప్తి. 19 సెప్టెంబర్ 2026 శనివారం. దూర్వాష్టమి. తిరుమల శ్రీవారి గరుడ సేవ. 20 సెప్టెంబర్ 2026 ఆదివారం. నంద నవమి, నందాదేవి పూజ, కేదార వ్రతం. తిరుమల శ్రీవారి స్వర్ణ రథరంగ డోలోత్సవం. 21 సెప్టెంబర్ 2026 సోమవారం. క్షీరవ్రతం ఆరంభం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం. జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం. అంతర్జాతీయ శాంతి దినోత్సవం 22 సెప్టెంబర్ 2026 మంగళవారం. తిది ఏకాదశి. విష్ణు పరివర్తన ఏకాదశి. తిరుమల శ్రీవారి రథోత్సవం. ఋషికేశ్ పార్వతీదేవి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివార్ల పవిత్రోత్సవాలు ప్రారంభం. రోజ్ డే క్యాన్సర్ రోగుల సంక్షేమం. 23 సెప్టెంబర్ 2026 బుధవారం. శక్ర ద్వాదశి, కల్పీ ద్వాదశి, శ్రవణ ద్వాదశి, వామన జయంతి, ఓనం పండుగ. తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల పవిత్రోత్సవ అంకురార్పణ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ సమాప్తి. చక్ర స్నానం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్ల పవిత్రోత్సవ ప్రారంభం. జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివార్ల పవిత్రోత్సవ సమాప్తి. అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవం 24 సెప్టెంబర్ 2026 గురువారం. ప్రదోష వ్రతం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి పవిత్రోత్సవాలు సమాప్తి. 25 సెప్టెంబర్ 2026 శుక్రవారం. అనంత పద్మనాభ వ్రతం. తిరుమల శ్రీవారి చక్ర స్నానం. ఋషికేశ్ పార్వతీదేవి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివార్ల పవిత్రోత్సవ సమాప్తి. 26 సెప్టెంబర్ 2026 శనివారం. తిది పౌర్ణమి. తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల పవిత్రోత్సవ సమాప్తి. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్ల పవిత్రోత్సవ సమాప్తి. ఉమా మహేశ్వర వ్రతం. అన్వాదానం. శ్రీ లలితాదేవి పూర్ణమి పారాయణం. అరుణాచల గిరి ప్రదక్షిణ. 27 సెప్టెంబర్ 2026 ఆదివారం. మహాలయ పక్షాలు ప్రారంభం. హస్త కార్తే తెల్లవారుజామున 4:20 ప్రవేశిస్తుంది. షిరిడి సాయి జన్మదినం. ప్రపంచ పర్యాటక దినోత్సవం 28 సెప్టెంబర్ 2026 సోమవారం. అశూన్య శయన వ్రతం. ప్రపంచ రేబిస్ డే 29 సెప్టెంబర్ 2026 మంగళవారం. ఉండ్రాళ్ల తద్దే. సంకటహర చతుర్థి. మహాభరణి. కృష్ణ అంగారక చతుర్థి. ప్రపంచ హృదయ దినోత్సవం 30 సెప్టెంబర్ 2026 బుధవారం. అంతర్జాతీయ అనువాద దినోత్సవం. విన్నారు కదా, 2026 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఏ రోజుల్లో శుభకార్యాలు నిర్వహించుకోవటానికి శుభముహూర్తాలు ఉన్నాయి, పండుగలు, పర్వదినాలు, సెలవు దినాలు ఏ రోజుల్లో వచ్చాయి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.